అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ మాసంలోనే గత దశాబ్ద కాలం నుంచి లేని కరువు కాటకాలు ఉన్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. కరీంనగర్తో పాటు ఇటు వరంగల్, సిద్దిపేట ప్రాంతాలకి, ఇతర ప్రాంతాలకి మంచినీటిని అందించేది లోయర్ మానేర్ డ్యామ్. ప్రస్తుతం మనం లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర ఉన్నాము. ఇదంతా ఎడారిని తలపిస్తుంది. ఇది దీని పూర్తి కెపాసిటీ 24 టీఎంసీల పైచిలకు నీళ్లు ఉంటాయి దీనిలో. అయితే ఇప్పుడు ప్రతి ఎండాకాలంలో కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే 9-10 టీఎంసీల వరకు మినిమం ఉండేది. కనీసం కంటిన్యూగా మంచినీళ్ళు సరఫరా చేయాలి అంటే 7 టీఎంసీల పైననే వాటర్ ఉండాలి, స్టోరేజ్ అని చెప్పి అధికారులు సమాచారం అందిస్తున్నారు. ఈ క్రమంలో మనం చూడొచ్చు, ఇది 5 టీఎంసీలకు చేరిపోయింది. 5 టీఎంసీలో ఇంకో 2 టీఎంసీలు అయితే మొత్తం బుడుగులాగా ఉండేటువంటి ప్రమాదం ఉంది, మంచినీటికి కొరత ఉండేటువంటి అవకాశం ఉంది అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కావచ్చు, వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్ డ్యామ్కి నీళ్లు అందించి ప్రతిరోజు కూడా మంచినీళ్ళు అందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఒకప్పుడు జలకళతో సంతరించుకున్నటువంటి లోయర్ మానేర్ డ్యామ్ ఇప్పుడు బోసిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది మొత్తం డ్రై అయిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. అక్కడ కనబడుతున్నటువంటి టెంపుల్ వరకు కూడా నీళ్లు ఉండేది, దాన్ని ఆనుకొని అక్కడి వరకు కూడా నీళ్ళు ఉండేది. చుట్టూ అంతా కూడా అక్కడ చివరి వరకు కూడా లోయర్ మానేర్ డ్యామ్ చివరి వరకు కూడా అత్యధికంగా నీళ్ళతో కలకలలాడి ఇటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులను ఆకట్టుకునేటువంటి పరిస్థితి లోయర్ మానేర్ డ్యామ్కి ఉండేది. లోయర్ మానేర్ డ్యామ్ కెపాసిటీ రోజు రోజుకు తగ్గుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కేవలం కొద్ది నీళ్ళే ఉన్నాయి, కొద్ది రోజుల్లోనే ఇది ప్రమాద గంటికలను మోగిస్తుంది అనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి విడుదల చేయాలి, నీటిని విడుదల చేయాలి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధి అలాగే పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా లోయర్ మానేర్ డ్యామ్ ఒకటే ఆధారంగా ఉంది. ఈ లోయర్ మానేర్ డ్యామ్లో నీళ్లు ఉంటేనే పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమీప గృహాలకు కావచ్చు, వాళ్ళకి బోర్లలో నీళ్లు ఉంటాయి. ప్రతిరోజు కూడా తాగనీరు మున్సిపల్ నల్లాల ద్వారా అందించేటువంటి అవకాశం ఉంది. లేదంటే వాటర్ కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి ఇప్పటికే వచ్చింది. ఇక ముందు మరింత తీవ్రంగా అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా గమనించవచ్చు. అధికారులు ఇప్పటికైనా స్పందించి లోయర్ మానేర్ డ్యామ్ని పూర్తి స్థాయిలో సరిపోయే విధంగా 7 టీఎంసీల వరకు నీళ్లు తీసుకురావాలని చెప్పి మనము కోరుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.